హలో హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనమైతే హెచ్ఎఫ్ డీలక్స్ i3s అంటే ఇది BS6 బండి. BS6 బండి అయితే మన దగ్గరికి వచ్చింది గైస్. BS6 బండి అయితే మనమైతే పెట్టుకోవడం జరిగింది. దీనికి అయితే ఒక 20K ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. టైర్లు అయితే ఎంత ఉన్నాయి, టైర్లు అయితే 80% అయితే అయిపోయినాయి. ఒక 20-30% అవుతున్నాయి. చైన్స్ ప్యాకెట్ అవన్నీ అయితే మంచిగా ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇటు పక్క కూడా బండి రఫ్ అండ్ టఫే వాడారు. అంతా నీట్గా ఏం వాడలేదు. చూడొచ్చు. ఏడే బుర్ర అంతా రఫ్ అండ్ టఫ్ బురదలో ఆడేయడం, నీడ పడితే ఆడ రొచ్చి వేసిన బండి. ఇంతానం అయితే మంచిగా లేదు బండి. ఇదైతే 11-12 మోడల్ ఉన్నట్టుంది. సారీ 24 అంటే 1 ఇయర్ బండి. ఇది 1 ఇయర్ బండి. దీనికైతే 25K ఇచ్చిన నేనైతే. ఇది ముందర టైర్ చూసుకోవచ్చు. ముందర టైర్ కూడా గంతే సేమ్ 50% అయిపోయింది, 50% ఉంది. బ్రేకులు అవి అయితే బాగానే ఉన్నాయి. కానీ ఇది పారాకు ఉంటుంది కదా, హ్యాండిల్ అయితే ఒకే సైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 24,000 తిరిగింది. క్లచ్లు కూడా అంతా ఏం లేదు. బండి ఓకే, పర్లేదు, బాగానే ఉంది. చూసుకోవచ్చు. ఆన్ చేసి చూపిస్తా, బండి స్టార్ట్ చేసి చూపిస్తా. దీని ఇంజన్ ఎట్లా ఉంది ఏంటని. ఇట్లా ఆఫ్ అయిపోతుంది. వన్ సైడ్ అయితే గిట్టింది బండి. కవర్ అయితే ఇది ఒక గడవలు పడుతుంది. ఇది అంతా బాగుంది. ఇండికేటర్లు కూడా వస్తున్నాయి. ఇండికేటర్లు రావడం లేదు. 1 సైడ్ వస్తుంది, 2 సైడ్ వస్తుంది. ఇండికేటర్లు కూడా వస్తుంది. ఈ i3s బండి అంటే ఇది BS6 బండ్లతో పంచాయతీ ఉంటుంది. ఇది ఎప్పుడు మొత్తం సెన్సార్ సిస్టమ్ కాబట్టి వీటిల్లో మొత్తం ఒకటే. మీ సెన్సార్ సిస్టంలో ఒక్క వైర్ కొంచెం అదైనా మొత్తం వైరింగ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు పెట్రోల్ కూడా ఏంటంటే లీటర్ పైన ఉండాలి. దీనికి అంతా వేరే ఉంటుంది కదా, అందుకని దీనికైతే ఎక్కువ అమౌంట్ అయితే ఇవ్వలేకపోయినా కొంచెం అమౌంట్ ఇచ్చిన. బ్రేకులు కూడా తీసుకోవచ్చు. బ్రేకులు కూడా మంచిగా ఉన్నాయి, బాగానే తగ్గినాయి. బ్రేకులు కూడా మంచి అంటే బాగా ఏం కాదు, 50% ఉన్నాయి. 50-50 అన్నీ 50-50 ఉన్నాయి. ఇంకన్నీ మళ్ళీ కొత్తగా వేసుకోవాల్సిందే. ముందర బ్రేకులు మంచిగా ఉంది. ముందర బ్రేక్ అయితే 70% దాకా ఉంది, 78% ఉంది. కింద మొత్తం ఆయిల్ లీక్ అవుతున్నట్టుంది. ఇంజన్కి అయితే ఆయిల్ లీక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. చైన్స్ ప్యాకెట్ మంచిగా ఉంటుంది. చైన్స్ ప్యాకెట్ కూడా మంచిగా ఉంది. నేనైతే నడిపి చూస్తే ఏమవుతుందంటే 1 సైడ్ అయితే దిగుతుంది బండి మొత్తం 1 సైడ్. కింద పరాకు ఉంటుంది కదా, ఇది బెండ్ అయినట్టుంది, యాక్సిడెంట్ అయినట్టుంది. నేను కింద పడడం కానీ అటువంటిది చేసినట్టు. మేజర్ డ్యామేజ్ అంటూ ఏం లేదు, ఇలా కొంచెం డ్యామేజ్ ఉంది. బంపర్ ఏమన్నా, బంపర్కి ఏం కాదు. ఇటు సైడ్ బంపర్ కూడా ఏం కాదు. బంపర్ ఏం కాలేదు, దీనికి కూడా ఏం కాలేదు. మరి ఎందుకు అట్లా పరకు అంటే 1 సైడ్ ఎందుకు ఎగుతుందో తెలియదు. ఇది ఒకసారి చూపిస్తే మెకానిక్ చూపించి సెట్ చేసి దీన్ని అయితే వాడుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.